రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ మారుతి. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. సినిమాలో ప్రభాస్ తో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తమనిచ్చే మ్యూజిక్ కూడా రాజాసాబ్ కి మరో హైలైట్ అయ్యేలా ఉందని తెలుస్తోంది. రాజాసాబ్ సినిమా విషయంలో ప్రతిదీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు మారుతి. సినిమా అప్డేట్స్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ తనని ఎంత టార్గెట్ చేస్తున్నా కూడా డార్లింగ్ ఫ్యాన్స్ సైడ్ నుంచి వాళ్ళ ఆకలి తెలుసుకుంటున్నాడు మారుతి. అయితే ఫ్యాన్స్ కి ఫీస్ట్ పక్కా అనిపించేలా రాజాసాబ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ మధ్యనే రిలీజ్ అయిన టీజర్ చూస్తే సంథింగ్ డిఫరెంట్ గా ఈ మూవీ ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మారుతి క్రేజ్ పరంగా డబుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. కెరీర్ లో తొలిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న మారుతి ఇక మీదట నెక్స్ట్ సినిమాలు కూడా అదే రేంజ్ ప్లాన్ చేసే అవకాశం అయితే లేకపోలేదు. రాజాసాబ్ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ లాక్ చేశారు. అయితే రాజాసాబ్ తర్వాత మారుతి చేసే సినిమాల విషయంలో క్లారిటీ రాలేదు. ప్రెజెంట్ తన ఫోకస్ మొత్తం రాజాసాబ్ మీదే పెట్టిన మారుతి నెక్స్ట్ సినిమా ఏంటన్న క్లారిటీ అయితే రాలేదు. మారుతి నెక్స్ట్ హీరో ఎవరనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా నడుస్తుంది. రాజాసాబ్ సినిమా అనుకున్న విధంగా బ్లాక్ బస్టర్ కొడితే మాత్రం నెక్స్ట్ సినిమా రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. డార్లింగ్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడంటేనే మారుతి రేంజ్ పెరిగిందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మారుతి ఏ హీరోతో చేసినా అది నేషనల్ వైడ్ రిలీజ్ ఉండే ఛాన్సే ఉంటుంది. మరి మారుతి డైరెక్షన్ లో ఛాన్స్ ఎవరు అందుకుంటున్నారన్నది చూడాలి. రాజాసాబ్ తర్వాత మారుతి కెరీర్ పరంగా కూడా బిగ్ స్టెప్ వేసే ఛాన్స్ ఉంటుందనే చెప్పొచ్చు. ఈ రోజుల్లో లాంటి చిన్న సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన మారుతి ఇలా రాజాసాబ్ సినిమా చేసే రేంజ్కి వెళ్ళడం నిజంగానే గొప్ప విషయం అని చెప్పొచ్చు.